హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 6 గ్యారెంటీలు అమలైనాయన్నారు ఆయన. మరి అటువంటి కాంగ్రెస్ కు దయచేసి మనకు గుణపాఠం చెప్పాలి. నేను మీ అందరికీ కోరేది ఒక్కటే, ఇక్కడ ఉన్నది మండలానికి 3-4 ముఖ్యులు వచ్చారు. మీరే కథానాయకులు, మీరే రేపు మండలాలను నడిపించి నామా నాగేశ్వరరావు గారిని గెలిపించే సత్తా ఉన్న నాయకత్వం ఇక్కడ ఉన్నది. నేను ఒక్క విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారు, ప్రజలు మీ వైపు చూస్తున్నారు. మీరు ప్రజల దగ్గరికి పోవడమే ఆలస్యం. నాయకులు మీరు ప్రజల దగ్గరికి పోండి, ప్రజలకు కాంగ్రెస్ మోసాలని చెప్పండి, మీరు వివరించండి. తప్పకుండా ప్రజలు మనం గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ మీద అయిపోయింది, భ్రమలు పోయినాయి. ఇవాళ 6 గ్యారెంటీలు, ఆ 6 గ్యారెంటీలే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గ్యారెంటీగా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తాయి. ఇవాళ ఆ గ్యారెంటీలు అమలు కావాలంటే నామా నాగేశ్వరరావు గారు గెలవాలి. ఇప్పుడు ఏమంటారు రేవంత్ రెడ్డి కానీ మీ జిల్లా మంత్రులు ఏమంటారు? మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసినా, 4000 ఆసరా పెన్షన్ ఇస్తామని ఆగం చేసినా, రైతు బంధు ఎగబెట్టినా, బోనస్ అని బోగస్ మాటలు చెప్పినా, ఆడపిల్లలకు స్కూటీ ఎగరబెట్టినా, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇవ్వకపోయినా మమ్మల్నే గెలిపించిండ్రు. ఇంకా ఇచ్చేది లేదు పో అనరా? ఇంకా ఇచ్చేది అనరా? ఇంకా అహంకారం నెత్తి మీదకి ఎక్కదా? ఆ అహంకారాన్ని దించాలన్నా, ఈ గ్యారెంటీలు అమలు కావాలన్నా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది, ఓడించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మేము కొట్లాడతాం అసెంబ్లీలో. ఈ మీ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచుతాం రేపు అసెంబ్లీలో. బిడ్డ నువ్వు రుణమాఫీ చేయలేదు కనుక, రైతు బంధు ఇవ్వలేదు కనుక, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఎగబెట్టినావు కనుక నిన్ను ఖమ్మంలో ఓడగొట్టిండ్రు. ఇప్పటికైనా ఇస్తావా ఇయ్యవా అని బల్ల గుద్ది ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో పోరాడతాం. ఇలా ఆలోచించండి. ఈడ కాంగ్రెస్ పార్టీ ఓడినా రాష్ట్ర ప్రభుత్వం ఏం పడిపోదు, కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేదే లేదు. మరి అప్పుడు ఏంటి? మరి వీళ్ళ కళ్ళు తెరిపియాలి. అహంకారం మదం మత్తులో ఉన్న ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్తేనే మన 6 గ్యారెంటీలు అమలైతాయి. గాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు భూమి మీదకి వస్తారు. గది జరగాలంటే నామా నాగేశ్వరరావు గారు గెలవాల్సిన అవసరం. ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవాళ రైతు బంధు 4 ఎకరాల కూడా వాళ్ళే. మీ దగ్గర ఎస్టీలు కొండల మీద గుట్టల మీద సాగు చేసుకుంటారు. ఆయన అంటాడు కొండలు గుట్టలన్నీ ఎగబెట్టా అంటుండు, కొండల గుట్టలకు రైతు బంధు ఇయ్య అంటుండు, రేపు రైతు బంధు కటింగ్ పెట్టా అంటుండు. మరి ఆలోచించుకోవాలన్నా వద్దా? ఇప్పుడు 4.5 ఎకరాలు కూడా పూర్తిగా వాళ్ళే. అయినా మనం కాంగ్రెస్ కోటేస్తే రేపు ఏమంటారు? ఇక ఈడికే బంధు పెట్టా అంటాడు. మరి దయచేసి అందరం కూడా ఆలోచించాలి. ఇవాళ రైతు బంధు నుంచి మొదలుకుంటే రుణమాఫీ దాకా ఈ కాంగ్రెస్ వాళ్ళే అన్ని తుపాకీ రాముని మాటలే, అన్ని బోగస్ మాటలే, అన్ని గోబల్స్ తప్ప నిజాలు లేవు. ఆ రోజు సోనియా గాంధీ ఉత్తరం రాసింది. ఒక తల్లిగా తెలంగాణ ప్రజలకు నేను లేఖ రాస్తున్నా, ఈ 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేసే బాధ్యత నాది అని ఉత్తరం రాసింది. పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చిండ్రు. మరి ఏమైంది? నీకు ఎలక్షన్ కోడ్ అడ్డం రాలే.